హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ నరేష్. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి భయ్య చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదంటే, సో నాకు టైం అనేది దొరకట్లేదు కానీ ప్రజెంట్ నేను చేసే జాబ్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్. సో ఇప్పుడు ఇంకా లాంగ్ డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. సో అందుకే నేను వీడియోస్ అయితే లాంగ్ లెంత్ వీడియోస్ అయితే చేయట్లేదు, ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. మీరు ఛానల్లో చూసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి అయితే నేను ప్రతి ఒక్క వీడియో లాంగ్ లెంత్ వీడియోస్ చేద్దాం అనుకుంటాను. షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను, బట్ దానికి కూడా చాలా టైం దొరకట్లేదు. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రావెల్ చేసి వచ్చే వరకు నాకు టైం అనేది కుదరట్లేదు. సో తీసుకున్న వీక్ ఆఫ్లో ఆల్మోస్ట్ ఫ్యామిలీతో కేటాయించడానికి టైం సరిపోతుంది. సో అది గైస్. సో బైక్ తీసుకొని నేను 1.5 year అయిపోయింది. సో బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ అనేది ఎలా ఉంది, సో అని చెప్పి దాని గురించి ఒకసారి డిస్కషన్ అయితే చేద్దాం. అలాగే మీకు కూడా ఇన్ఫర్మేషన్గా ఉంటుందని చెప్పి వీడియోని అయితే తీస్తున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో మనమైతే మెయిన్గా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది మన ఎక్స్పల్స్ 204V ఆల్మోస్ట్ తీసుకొని 1.5 year అయిపోయింది. బైక్లో మనకి మెయిన్గా వచ్చేసి మనకి సస్పెన్షన్ అయితే చాలా బెటర్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా సూపర్ ఉంది. మీకు నార్మల్లీ స్పీడ్ బ్రేకర్స్ ఇలా చిన్న వచ్చినైతే ఈజీగా వెళ్ళిపోతుంది బైక్, అంత ఖతర్నాక్ ఉంది. సో మీకు ఇదైతే బెస్ట్ బైక్ అనొచ్చు ఆఫ్ రోడింగ్కి కానీ ఆన్ రోడింగ్కి కానీ. కాకపోతే మీకు ఇక్కడ హైదరాబాద్లో సిటీస్లో కొంచెం డ్రైవ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, ఎందుకంటే పెద్ద బైక్ అండ్ హ్యాండిల్ కూడా డిస్టెన్స్ అనేది మనకి వైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్లో కొంచెం ఇరిటేట్ అనిపిస్తుంది. బట్ లాంగ్ డిస్టెన్స్కి అయితే సూపర్ బైక్ ఇదైతే. ఈ మైలేజ్ గురించి చెప్పాలంటే మీకు మైలేజ్ అరౌండ్ అయితే 30 అయితే ఇస్తుంది. 30 అంటే 28 to 30 అయితే ఈజీగా ఇచ్చేస్తుంది మీకు. లాంగ్ డిస్టెన్స్లో మీకు ట్రావెల్ చేసినప్పుడు అయితే 35 వరకు అయితే వస్తుంది. నాకు 40 వరకు కూడా వచ్చింది. సో మైలేజ్లో అయితే ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు ప్రీవియస్ బైక్ వచ్చేసి స్ప్లెండర్ నుంచి నేను డైరెక్ట్ దీనికి చేంజ్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనకి స్ప్లెండర్ వచ్చేసి చాలా మైలేజ్ బైక్. సో మనము ఇంత పెద్ద బైక్ తీసుకున్నప్పుడు మైలేజ్ అయితే మ్యాక్సిమం యావరేజ్ ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఆ బైక్ నుంచి ఈ బైక్కి చేంజ్ అవ్వగానే నాకు చాలా కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి పెద్ద బైక్ మైలేజ్ కూడా తక్కువ ఇస్తుంది. సో పెట్రోల్కి అయితే మనకి అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. అండ్ అది కాకుండా దీంట్లో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మనకి సస్పెన్షన్ అయితే సూపర్ బై, అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే లాంగ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు మీకు ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది. మీకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా మీకు అస్సలు అర్థం కాదు, అంత బాగుంటుంది బైక్ అయితే. నాకు ఇదైతే లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేయడానికి అయితే సూపర్గా నచ్చింది బైక్ అయితే. ఇప్పుడు మీకు ప్రజెంట్ దీంట్లోనే కొత్త వర్షన్ కూడా లాంచ్ అయిపోయింది, అదే ఎక్స్పల్స్ 210cc కూడా లాంచ్ అయిపోయింది. సో లుక్ వైజ్ కూడా అది సూపర్గా ఉంది. సో అది ఎప్పుడు లాంచ్ అవుతుందో ఆల్మోస్ట్ లాంచ్ అయింది, బట్ మేబీ జూన్ జూలై వరకు అయితే రావచ్చు అనుకుంటున్నాను. దానికి దీనికి వచ్చేసి మీకు మోడల్ అనేది చేంజ్ అయింది. 210cc, ఇది 200cc, అంత డిఫరెన్స్ మీకు లుక్ వైజ్ కానీ అంతా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి నాకు ఇందులో నోటీస్ చేసింది ఏంటంటే బైక్ పంక్చర్ అయినప్పుడు కొంచెం పెద్ద బైక్స్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే మీరు షార్ట్ వీడియోస్లో లాస్ట్ టైం చూసే ఉంటారు. నా బైక్ పంక్చర్ అయినప్పుడు నైట్ టైంలో నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యింది. సో పంక్చర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి పంక్చర్ అయితే అయ్యింది. సో నాకైతే చాలా ప్రాబ్లం అయింది. సో ఇలాంటి బైక్స్ ఎప్పుడైనా కూడా మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ట్యూబ్లెస్ ఉంటే బాగుంటుంది. సో ఇది విత్ ట్యూబ్ కాబట్టి మీకు పంక్చర్ అయితే మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. అదే ట్యూబ్లెస్ అయితే మీకు డైరెక్ట్లీ బయట నుంచి పంక్చర్ చేసేస్తారు. అండ్ అది కాకుండా నాకు రీసెంట్లీ బ్యాటరీ ఇష్యూ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నేను అడిషనల్గా ఫాగ్ లైట్స్ యాడ్ చేశాను కాబట్టి మేబీ దానివల్ల బ్యాటరీ అయితే నాకు తొందరగా డ్రాప్ అయిపోయింది. సో మీరు కంపల్సరీగా మీరు ఇన్కేస్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి 2000 kilometersకి మీ బ్యాటరీని కూడా చెక్ చేయించండి. వీలైతే మీరు బ్యాటరీని కొత్త బ్యాటరీ వేసుకోండి, బెస్ట్ అంటున్నాను నేనైతే. ఇంకొకటి మెయిన్గా నేను గమనించింది ఏంటంటే మీకు హ్యాండిల్ బార్ కన్నా మీకు సైడ్ మీటర్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. సో మీకు ఇవి ట్రాఫిక్లో డ్రైవ్ చేసినప్పుడు అయితే సైడ్స్లో తాకి మీకు క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ నా బ్యాక్ మిర్రర్కి చూడొచ్చు ఎన్ని స్క్రాచెస్ పడ్డాయో. సో ఇలా స్క్రాచెస్ పడతాయి. మిర్రర్స్ డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, 2 inch వరకు ఎక్కువ ఉంది. సో కొంచెం స్మాల్ మిర్రర్స్ ఇస్తే బాగుండేది అనిపించింది. ఇంకా నేనైతే నార్మల్గా బైక్ తీసుకున్నప్పుడు కొన్ని యాక్సరీస్ అయితే మీకు ఫస్ట్ వీడియో అయితే చూడొచ్చు, మన ఫస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను. సో నేను అడిషనల్గా ట్యాంక్ బ్యాగ్ అయితే ఫిట్టింగ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి మీకు కోటిలో సహారా సీట్స్ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర మీకు దొరికిపోతాయి. సో మంచి సీట్స్ ఉంటాయి. సో అలాగే లేడీస్ కూర్చోడానికి ఇది ఫుట్ రెస్ట్ అంటారు. అడిషనల్గా ఫాగ్ లైట్స్ ఎందుకు ఫిట్ చేయించుకున్నాను అంటే ఇది ఎల్ఈడిది, బట్ అంత ఫోకస్ అయితే ఉండదు. సో లైట్స్ అంత షార్ప్ అయితే ఉండదు. సో నేను అడిషనల్గా ఇవి వేయించుకున్నాను. కాకపోతే నేను ఇవి కంప్లీట్గా రెగ్యులర్గా యూజ్ చేసేసరికి నాకు బ్యాటరీ అయితే తొందరగా డ్రాప్ అయింది. సో మీరైతే రెగ్యులర్గా వాడకండి. ఇన్ కేస్ ఎక్కడైనా మీరు లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు మీకు అక్కడ లైట్ విజిబిలిటీ ఎక్కువ లేదంటే మీరు వాడండి. సో మీకు బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. దీనికి మైనస్ పాయింట్ వచ్చేసి మీకు ఓన్లీ సైడ్ స్టాండే ఉంటుంది, మిడిల్ స్టాండ్ అయితే అస్సలు ఉండదు. సో అది ఒకటి మైనస్ ప్రాబ్లం అనమాట. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ స్క్రాచ్ గార్డ్ అనేది అస్సలు యూజ్ అవ్వదు. సో మీరు అడిషనల్గా పెద్దది స్క్రాచ్ గార్డ్ ఎంచుకుంటే బెటర్. నేను ఇంకా ఎంచుకోలేదు. సో నేను ఇంకో 1 month తర్వాత అయితే దీనికి ఫుల్ స్క్రాచ్ గార్డ్ ప్యానర్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మనం ఇప్పుడు ఎక్కడ ట్రావెల్ చేయట్లేదు కాబట్టి సో ప్యానర్స్ అయితే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బైక్ కొనే ముందు బెస్ట్ అయితే మీరు షోరూమ్కి వెళ్ళి అక్కడ ఒకసారి ట్రాల్ వేయండి, ఎందుకంటే మీకు మీ హైట్కి సెట్ అవుతుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. 5.8 to 6 హైట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా సెట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ 5.8, బట్ నాకు కొంచెమైనా లైట్గా లెగ్స్ అయితే కొద్దిగా అందవు. బట్ ఓకే, నేను బ్యాలెన్స్ చేయగలుగుతాను. సో బ్యాలెన్స్ చేయలేని వాళ్ళైతే కింద పడిపోతుంది. ఆల్మోస్ట్ నా బైక్ చూసుకోవచ్చు, నార్మల్గా జస్ట్ ఇలా స్కిడ్ అయిపోయి సైడ్కి పడిపోయింది ఒక 2-3 times. సో మీకు అలా
పడకుండా ఉండాలంటే అదర్ మీకు కంప్లీట్లీ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పెద్ద వెహికల్స్ డ్రైవ్ చేసి ఉన్న వాళ్ళు ఉంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. సో నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. సో అది గైస్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీరు ఇంకొక కొత్త వర్షన్ కూడా వస్తుంది, 210cc అయితే లాంచ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇది కాకుండా అది తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. మీకు లుక్ వైజ్ కానీ మీకు కొన్ని ఫీచర్స్ అయితే అందులో అడిషనల్గా యాడ్ అయ్యాయి. సో మీరు తీసుకోవాలనుకుంటే అది కొంచెం టైం పడుతుంది, జూన్ ఆర్ జూలైలో మేబీ రావచ్చు. సో ఒకసారి మీరు కావాలంటే షోరూమ్లో వెళ్ళి ఒకసారి కనుక్కోండి. మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుందాం. రైట్.